ఈరోజు మనం పోలీస్ వర్గం కథ అయితే విందాము. అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు నలుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆమె అశ్వయుజ బహుళ అమావాస్య నుండి కార్తీక మాసమంతా ప్రతిరోజు తన కోడళ్ళతో ముగ్గురు కోడళ్ళతో కలిసి స్నానం ఆచరించి దీపం వెలిగిస్తూ ఉండేది. అయితే ఇంటికి మొత్తం చిన్న కోడలే చాకిరీ చేస్తూ ఉండేదన్నమాట. అయితే ఆమె పేరు పోలి. ఆమె ఎలాగైనా సరే దీపం వెలిగించాలని చెప్పి బహుళ అమావాస్య రోజు అత్తగారు తెల్లవారుజామునే లేచి ముగ్గురు కోడలతోని నదికి వెళ్ళింది. చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతానని చల్లని చల్ల చిలికిన కవ్వతోని అంటుకున్న వెన్నను తీసుకుని పెరట్లో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తి కాడలను తీసి వత్తిగా చేసి పెరటిలోనే ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్న ఒత్తులతో కలిపిన దీపం వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా ఒక గంప కింద పెట్టి మూత వేసింది. అయితే దానితోని పైనుంచి తెల్లవారుజామునే కాంతిపుంజి వంటి దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టుకున్నారు. అయితే ఆ దివ్యమైన విమానం తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. అయితే పోలితో పాటు తాము స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసింది. ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోయింది. చిన్న కోటలు దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటన్నిటినీ అధిగమించి పోలి భక్తి శ్రద్ధలతో పరంధాముడు ఎంతగానో పరవశించాడని, అందుకే పోలిని తీసుకురమ్మని పుష్పక విమానం పంపించాడని అయితే చెప్పాడు. ఇలా వివరించి దేవతలందరూ అత్తగారిని ముగ్గురు కోడలిని తోసివేశారు. అప్పటి నుండి మహిళలందరూ పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామునే అరటి డిప్పల్లో వత్తులను వెలిగించి నీటిలోని వదులుతారు. కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలి పాడ్యమి రోజు 30 ఒత్తులను వెలిగించి నీటిలోని వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతుంది. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే దుర్బుద్ధి వీడి నిష్కలమైన మనసుతో ఏ పని చేసినా దానిని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఫాలో ఫర్ మోర్.